ప్రెజెంట్ యూఎస్ఏలో ఏదైనా ఒక హాట్ టాపిక్ ఉంది అంటే వీసా అపాయింట్మెంట్స్ దొరకట్లేవు. అవి ఆల్మోస్ట్ 2027 వరకు రీషెడ్యూల్ అయ్యాయి. 2027 వరకు అసలు ఇంకా వీసా అపాయింట్మెంట్స్ లేవు. సో, ఇంకా యూఎస్ఏకి రావడం చాలా వరకు కష్టం. ఎవరైతే ఇండియాలో స్ట్రక్ అయిపోయారో వాళ్ళు కూడా యూఎస్ఏకి రావడం కష్టం. ఎవరైనా యూఎస్ఏ నుంచి ఇండియాకి వెళ్ళడం కష్టం. సో, ఇవన్నీ కూడా. దీనికి మా యొక్క రియల్ ఎక్స్‌పీరియన్స్ కొన్ని సంవత్సరాల క్రితం మేబీ అది ఇప్పుడు మీకు వర్కౌట్ అవుతదా? అవ్వదా? అనేది పక్కన పెడితే మా యొక్క రియల్ ఎక్స్‌పీరియన్స్ అసలు మేము అప్పుడు ఎలా ఎమర్జెన్సీ స్లాట్ బుక్ చేసుకోగలిగాము, ఎలా యూఎస్ఏకి వచ్చాం. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే అసలు మేము ఆల్రెడీ ఫీ పే చేసాం కదా! అదెలా ఉంటది అని చెప్పేసి. అండ్ ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి చాలామందికి. కొంతమంది వాళ్ళు హస్బెండ్ యూఎస్ఏలో ఉండిపోయారు, వైఫ్ ఇండియాలో ఉండిపోయారు. కొంతమంది వైఫ్ ఇండియాలో ఉండిపోయి హస్బెండ్ యూఎస్ఏలో ఉన్నారు. ఇలాంటివి చాలా క్వెషన్స్ ఉన్నాయి. సో, చాలా వరకు కూడా నాకు తెలిసిన ఎక్స్‌పీరియన్స్, కొన్ని అనుభవాలు అన్నీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నా. చాలా మందికి హెల్ప్ అవుతది అనుకుంటున్నాను. తప్పకుండా మీకు హెల్ప్ అవుతుందా? లేదా? అనేది కూడా కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసాక. సో, న్యూగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతది? జస్ట్ ఇలానే కదా! లైక్ చేయడం వలన ఎన్నో వీడియోస్‌కి లక్షల లైక్స్ ఒస్తాయి. ఐ డోంట్ నో అసలు అందులో ఏముంది అని. సరే ఎవరి వీడియోస్ వాళ్ళయి. ఏది తక్కువ కాదులేండి గానీ, జస్ట్ ఒక లైక్ చేయండి. చాలా మందికి హెల్ప్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి అందుకే. సో, ఇంకా టాపిక్‌లోకెళ్తే డిసెంబర్ 2025న ఇమ్మీడియేట్‌గా సోషల్ మీడియా పెట్టిందని చెప్పేసి ఒక దానిని స్టార్ట్ చేసి, అందరివి అంటే హెచ్1 అండ్ హెచ్4 వాళ్ళయి సోషల్ మీడియా స్క్రీనింగ్ చేయాలి అది ఇది అని చెప్పి స్టార్ట్ చేశారు. అప్పుడు చాలామంది వీసా అపాయింట్మెంట్స్ బుక్ చేసుకున్నారు. అప్పుడు క్రిస్మస్ కాబట్టి హాలిడేస్ టైం లోపల చాలామంది ఇండియాకెళ్లారు. అది ఆటోమేటిక్‌గా ఏమైంది అంటే మార్చ్‌లో ఆర్ ఏప్రిల్ ఆర్ అక్టోబర్ ఆ టైంకి రీషెడ్యూల్ అయ్యాయి వాళ్ళ యొక్క అపాయింట్మెంట్స్. సరే ఓకేలే అని అనుకుంటే ఇప్పుడు వాళ్ళ యొక్క అపాయింట్మెంట్స్ మళ్ళీ అంటే ఎవరైతే ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో ఉన్నాయో అవి డైరెక్ట్‌గా ఎప్పుడు 2027కెళ్ళిపోయాయి. సో, అప్పటి వరకు కూడా వీసా స్లాట్స్ లేవని చెప్తున్నారు. అండ్ 2025 అంతకుముందు ఎలా ఉండేదంటే మనం ఏదైనా ఒక వీసా స్లాట్ బుక్ చేసుకున్నాం అనుకోండి. ఆ తర్వాత మళ్ళీ మనము చూస్తూ ఉండేవాళ్ళం. ఏమైనా దగ్గరలో దొరుకుతాయా అని జెప్పేసి. అప్పుడు ఇంకొక వీసా స్లాట్ ఏదైనా దొరికిందనుకోండి, వెంటనే కూడా మనం మూవ్ చేసుకునేవాళ్ళం. బట్ 2025 జాన్వరి ఆ టైం నుంచి ఏం చేశారు అంటే, మనం ఇలా ఏదైతే ఇట్లా మూవ్ చేసుకోవడం ఓన్లీ వన్ టైమ్ మాత్రమే చేసుకోగలం అన్నట్లు. అంతకంటే ఎక్కువ సార్లు చేసుకోలేం. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, మనం ఎన్ని సార్లయినా కూడా అంటే మనం చూస్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడైతే వీసా అపాయింట్‌మెంట్ దగ్గరలో మన డేట్ దొరికిందనుకోండి, దానికి షెడ్యూల్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. బట్ తర్వాత ఈ రూల్ అనేది చేంజ్ అవ్వడం వలన అది చాలా వరకు ఇంపాక్ట్‌నిస్తుంది. ఒకవేళ మనం మళ్ళీ ఇదంతా చేసుకోవాలంటే మళ్ళీ న్యూగా స్టార్ట్ చేయాలి. మళ్ళీ న్యూగా ఫీజ్ పే చేయాలి. మళ్ళీ మొత్తం కూడా న్యూ ప్రాసెస్ అన్నట్లు. ఓన్లీ వన్ టైమ్ మాత్రం మనం రీషెడ్యూల్ చేసుకోగలం. అది చాలా పెద్ద తలనొప్పి ఏర్పడింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సరే ఇట్లా వీసా అపాయింట్మెంట్స్ ఇండియాలో ఎందుకంటే చాలామంది వేరే కంట్రీస్‌తో కంపేర్ చేస్తే ఇండియా నుంచి ఎక్కువగా హెచ్1 వీసాల మీద అండ్ ఎల్1 ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ ఎక్కువగా ఇండియా నుంచి యూఎస్ఏకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ కొన్ని కంట్రీస్ వాళ్ళు పెద్దగా యూఎస్ఏకి రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో, అలాంటి కంట్రీస్‌కి ఈవెన్ మనకి దగ్గరలో ఉన్నటువంటి వేరే ఇతర కంట్రీలకి వెళ్ళేవాళ్ళు. మన ఇండియన్స్ వెళ్ళేసి ఏం చేసేవాళ్ళు, అక్కడి నుంచి వీసా ప్రాసెస్ చేసుకునేవాళ్ళు. అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని అక్కడి నుంచి ప్రాసెస్ చేసుకునేవాళ్ళు. సో, వీళ్ళేం చేశారు, ఆ థర్డ్ కంట్రీకి కూడా వెళ్ళడాన్ని మొత్తం కూడా బ్యాన్ చేశారు. ఇది చాలా వరకు ఎఫెక్ట్‌నిస్తుంది. సో, ఫస్ట్ ఇవన్నీ చిన్న చిన్నగా స్టార్ట్ చేసి ఒకేసారి పెద్ద దెబ్బేశారు. అంటే ఫస్టు ఇలా మీరు రీషెడ్యూల్ చేసుకోలేరు అని చెప్పడం, ఆ తర్వాత వేరే కంట్రీకి వెళ్లి చేసుకోలేరు అని చెప్పడం, ఆ తర్వాత మీరు తప్పకుండా వీసా ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వాలని చెప్పడం, ఇలా కొన్ని రూల్స్ అన్నీ చేంజ్ చేస్తూ వచ్చి ఇప్పుడు ఇంకా మొత్తానికే వీసా స్లాట్స్ లేవని చెప్పి. అండ్ మనము ఫీజ్ పే చేశామనుకోండి, చాలా మందికి ఈ డౌట్ ఉంటది. సో, మోస్ట్‌లీ ఇలానే ఉంటది. మనం ఎప్పుడైతే ఫీజ్ పే చేసామో, ఆ రోజు నుంచి 1 ఇయర్ వరకు మాత్రమే అది వ్యాలిడిటీ ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2025లో మనం ఫీజ్ పే చేసాము. సో, 2027 స్లాట్ దొరికిందనుకోండి, ఆల్‌మోస్ట్ అప్పటికి బ్లాక్ అయిపోతదనుకుంటాను. 90% అయితే ఓన్లీ 1 ఇయర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటది. మనం కట్టినటువంటి ఫీజు. సో, ఎప్పుడో అంటే ఇంకొక 3, 4 సంవత్సరాల తర్వాత మనకి వీసా స్లాట్ దొరికితే, ఈరోజు మనం ఫీజు కట్టింది ఉంటది కదా! సో, ఆ రోజు నుంచి 1 ఇయర్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటదనుకుంటా. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం బయోమెట్రిక్స్ ఇస్తాం. అంటే ఈరోజు మనం బయోమెట్రిక్ ఇచ్చామనుకోండి, ఒక 1 ఇయర్ తర్వాత మనకి వీసా స్లాట్ దొరికింది. అదే మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఒక 1 ఇయర్ తర్వాత. బట్ బయోమెట్రిక్‌కి అండ్ దానికి సంబంధం ఉండదు కదా! 2 డిఫరెంటు. బట్ మనం ఈరోజు బయోమెట్రిక్ ఇచ్చి ఇంకొక 1 ఇయర్ తర్వాత వెళ్ళినా కూడా అది వ్యాలిడే. సో, అదొకటుంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు చాలామంది ఇండియాలో స్ట్రక్ అయిపోయాము అండ్ యూఎస్ఏలో స్ట్రక్ అయిపోయాము. ఇలా కొన్ని ఉంటాయి కదా! వాళ్ళు ఎమర్జెన్సీ వీసా స్లాట్స్ బుక్ చేసుకోవడానికి ఉంటది. బట్ ఇప్పుడు ఇది వర్కౌట్ అవుతదా లేదా ఐ డోంట్ నో కానీ, అప్పుడు అంటే ఆల్మోస్ట్ 6 ఇయర్స్ బ్యాక్ మేము ఎమర్జెన్సీ వీసా స్లాట్ బుక్ చేసుకున్నాం. మేమేం చెప్పాము అంటే, మేము మా హస్బెండ్ మీదనే డిపెండ్ అయ్యి ఉన్నాము.
సో, మేము మా పిల్లలం ఇండియాలో ఉండిపోయాము. సో, మేము వాళ్ళ మీదనే డిపెండెన్సీ కాబట్టి మేము యూఎస్ఏకి రావాలి అని జెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, అప్పుడు ఆగస్ట్ నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో, పిల్లలు స్కూల్‌కి వెళ్ళేదుంది. వాళ్ళ యొక్క స్టడీ డిస్టర్బెన్స్ వస్తది అని జెప్పి. సో, ఇది మేము చెప్పింది. అలా మాకైతే ఓకే అయింది. బట్ ఇప్పుడు అంత ఈజీగా ఓకే అవుతదా అంటే, హస్బెండ్ మీద డిపెండ్ అయ్యామా అంటే, ఇప్పుడు ఓకే చేస్తారా లేదా? ఎందుకంటే ప్రెజెంట్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి సినారియోస్. చాలామంది ఎమర్జెన్సీ వీసాల కోసం ట్రై చేయడం. అందులోపల ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరిదో వాళ్ళకే ఇస్తారు. బట్ అప్పుడేంటంటే ఇంత లేకపోయినా కూడా అప్పుడు కూడా వీసా స్లాట్స్ దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. ఆల్మోస్ట్ లాస్ట్ 6 ఇయర్స్ నుంచి కూడా వీసా స్లాట్స్ అంత ఈజీగా దొరకట్ల. చాలా కష్టంగా ఉండేది అప్పుడు కూడా. సేమ్ ఇప్పటికి అదే సినారియో ఉంది. బట్ ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ అయిపోయింది ఆ సినారియోస్. బట్ ఎప్పటినుంచో కూడా సేమ్ అలానే ఉంది. ఒకప్పుడు ఈజీగా దొరికిపోయేదేమి కాదు. హైదరాబాద్ నుంచి ముంబై ఎళ్ళాము. చాలా ఇబ్బందులు పడుకుంటూ. బయోమెట్రిక్ ఒక రోజు, మళ్ళీ బయోమెట్రిక్ తర్వాత 4 డేస్ తర్వాత మళ్ళీ వీసా ఇంటర్వ్యూ ఉంది. మళ్ళీ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి మళ్ళీ ముంబై ఎళ్లి పెద్ద తలనొప్పుండే. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఇండియా ఎళ్ళలే. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ వీసా స్లాట్స్ బుక్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనకి ఏదైనా ఒక అపాయింట్‌మెంట్ ఉండి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకేంటి అంటే జాన్వరిలో ఉంది ఆ టైం లోపల. జాన్వరిలో ఉన్నదేంటంటే మనం ఆగస్ట్‌కి మూవ్ చేసుకున్నాం. ఫస్ట్ ఏదైనా ఒక అపాయింట్‌మెంట్ ఉండాలి. అలా లేకుండా డైరెక్ట్ మనం ఎమర్జెన్సీగా మేము బుక్ చేసుకుంటామంటే అలా కుదరదు. ఫస్ట్ మనకి ఏదైనా ఒక అపాయింట్‌మెంట్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2027 జాన్వరిలో ఉంది అని అనుకోండి మీరు. సో, దాన్ని వెంటనే మీరు క్లిక్ చేసి బుక్ చేసుకుంటే, దానిని బేస్ చేసుకొని మాకిప్పుడు కావాలి, ఇట్లా ఎమర్జెన్సీగా మేమెళ్ళాలి అని చెప్పేసి మీరు పెట్టుకోవాల్సిందుంటది. కానీ ఇమ్మీడియేట్‌గా వెంటనే కూడా మాకసలేం స్లాట్స్ దొరకట్లేవు కాబట్టి మేము ఎమర్జెన్సీలో పెట్టుకుంటాం అనేది ఉండదు. ఏదైనా ఒక స్లాట్ అయితే మీరు బుక్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత మీరు ఇంక ప్రాసెస్ చేసుకునేదుంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ అందులోపల ఎమర్జెన్సీలో ఉండే దాంట్లో లోపల మెడికల్‌గా ఉంటది. అంటే మేము యూఎస్ఏలో ఎస్పెషల్లీ మీ పిల్లలకంట యూఎస్ బార్న్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు హెచ్-1 వీసా వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ పిల్లలు యూఎస్ఏలోనే పుట్టుంటారు కాబట్టి వాళ్ళకి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది. ఇన్ కేస్ మీ పిల్లలకంట యూఎస్ బార్న్ అయ్యి ఉండి మీరంతా ఇండియాలో స్ట్రక్ అయ్యి ఉన్నారు అనుకోండి, తప్పకుండా మీకు కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది. బేస్డ్ ఆన్ దట్ అంటే వాళ్ళని బేస్ చేసుకొని మీకు ఈజీగా ఎమర్జెన్సీ స్లాట్ బుక్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. ఎందుకు అంటే ఇది రియల్ ఎక్స్‌పీరియన్స్ తోటే చెప్తున్నాను. మాకు కాదు మా కజిన్ వాళ్ళకి. అది కూడా కొన్ని సంవత్సరాల బ్యాక్ జరిగింది. వాళ్ళని ఆపడము, అండ్ మా పిల్లలు యూఎస్ఏ బార్న్ వాళ్ళకి కొంచెం ఎలర్జీ ఉంది. అలా మెడికల్‌గా చెప్పగానే వాళ్ళకి వెంటనే అయిపోయి యూఎస్ఏ కూడా వచ్చేసారు. సో, అలా ఉంటది కాబట్టి మీ పిల్లలంట యూఎస్ఏ బార్న్ అయితే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది. సో, మేము వాళ్ళకి అక్కడే వ్యాక్సిన్స్ ఏపిస్తాము. అండ్ వాళ్ళకి మెడికల్‌గా ఎప్పుడైనా కూడా అక్కడే చూపిస్తాము. సో, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ అని మీరు చెప్పొచ్చని. అలా మీరు ఒక లెటర్ పెట్టేసి చేస్తే కొంచెం ఈజీగా ఉంటది ఛాన్సెస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఒకవేళ మీరు యూఎస్ఏలో ఏదైనా హెల్త్ కండిషన్స్ బాలేకపోయినా కానియండి, వాటిని బేస్ చేసుకొని మీకు ఏదైనా ఒక అపాయింట్‌మెంట్ ఎప్పుడైనా బుక్ అయ్యుంది. సడెన్‌గా మీరు ఇండియాకెళ్ళిపోయారు. సో, దానిని కూడా మీరు అక్కడ హాస్పిటల్ నుంచి లెటరు దానిని కూడా దానికి అటాచ్ చేశారనుకోండి మీకు ఈజీగా అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎవరైనా ఇండియాలో చనిపోయినా దానిని బేస్ చేసుకొని కూడా ఏంటంటే మీరు ఇట్లా ఎమర్జెన్సీగా వెళ్ళాల్సొచ్చింది అనుకోండి. అప్పుడు కూడా మీకు ఎమర్జెన్సీ స్లాట్ బుక్ అవుతది. అంటే దానిని బేస్ చేసుకొని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బిజినెస్. బిజినెస్ అనుకోకుండా వాళ్ళకి ఎళ్ళాల్సొచ్చింది. బిజినెస్ ట్రావెల్ చేయాల్సొచ్చిందంటే వాళ్ళకి కూడా అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళ యొక్క కాలేజ్ సర్టిఫికేట్స్ అండ్ డీఎస్ 160 కాలేజ్ సర్టిఫికేట్స్ అండ్ మాకు ఇప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. మేము తప్పకుండా అటెండ్ అవ్వాలి. సో, మీరు కట్టిన ఫీజు అలాంటివి ఏవైనా ఉంటాయి కదా! అవి కూడా మీరు చూపించాలనుకోండి. అది కూడా ఈజీగా అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్‌లీ కూడా ఈ 4 ఛాన్సెస్ ఎక్కువగా. మెడికల్‌గా అండ్ బిజినెస్‌గా వెళ్ళాల్సిందుంటే అండ్ ఎవరైనా చనిపోయినా ఈవెన్ స్టూడెంట్‌గా వస్తున్నా ఇది ఎక్కువగా వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మీ పిల్లలు కనుక యూఎస్ఏలో పుట్టుంటే చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది. మీరు ఎవరైనా అట్లా స్ట్రక్ అయ్యి ఉంటే దాన్ని ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ మధ్య కాలంలో కొంతవరకు అవి రియల్ ఎమర్జెన్సీస్ అయినా కూడా అవి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటున్నాయని వింటున్నాము. బట్ ఇక దానికి మనం ఏమి చేయలేము అలా రిజెక్ట్ అవుతే. ఇప్పుడు కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంటది. తప్పకుండా ఎమర్జెన్సీ వీసా స్లాట్స్‌కి. మా అప్పుడు అంతగా లేదు. ఎమర్జెన్సీ వీసా స్లాట్స్‌కి అంత కాంపిటీషన్ లేదు కాబట్టి కొంచెం ఈజీగానే వచ్చింది. కానీ ఇప్పుడు అది అంత ఈజీగా కాకపోయినా కూడా మీరు తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. నేను ఎక్కువ శాతం యూఎస్ బార్న్ కిడ్స్ ఉన్నారు అని అనుకోండి.
వాళ్ళకి తప్పకుండా ప్రిఫరెన్స్ ఉంటది. మీకు తెలుసా ఆల్రెడీ యూఎస్ఏలో పుట్టిన పిల్లలకి ఎంత ప్రిఫరెన్స్ ఉంటది అనేది, పిల్లలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు యూఎస్ఏలో అనేది మీకు తెలుసు కాబట్టి సో, తప్పకుండా ఉంటది. అండ్ ఈ మధ్య కాలంలో ఏంటంటే, మనకి వీసా స్లాట్స్ బుక్ అయ్యాయి. ఒకవేళ ఎమర్జెన్సీలో ఎవరైనా బుక్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఓకే అయింది అనే మెయిల్ కూడా స్పామ్ బాక్స్‌లో వస్తున్నదంట. సో, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే, మనం స్పామ్ బాక్స్‌లో అంతగా చూడం కదా! ఏదైనా వచ్చుంటాయి అని చెప్పేసి. సో, ఒకసారి అది కూడా చెక్ చేసుకోవాలి. లేదు అంటే, వచ్చినటువంటి ఇంటర్వ్యూ స్లాట్ కూడా పోతది కాబట్టి అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇప్పుడు ఫ్యామిలీతో పాటు వస్తున్నారు అని అనుకోండి. సో, ఫస్ట్ టైమ్ మేము యూఎస్ఏకి వస్తున్నాము, లేకపోతే ఫ్యామిలీతో పాటు మేము యూఎస్ఏకి వస్తున్నాము అనుకోండి. ఎప్పుడైనా కూడా ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటారో వాళ్ళు సెపరేట్‌గా జేసుకోవాలి ప్రాసెస్. అండ్ వాళ్ళ యొక్క డిపెండెన్సీస్ వాళ్ళు ఎప్పుడొచ్చినా కూడా పెద్ద ప్రాబ్లమ్ లేదు కాబట్టి, వాళ్ళకి నెక్స్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకిచ్చుకోవాలి. అంటే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తానికి అనుకోండి, ఆ స్లాట్స్ దొరకడం చాలా కష్టంగా ఉంటది. సో, ఇండివిడ్యువల్ అనుకోండి, ఆ స్లాట్స్ చాలా ఈజీగా దొరుకుతాయి. అందుకోసమే చూడండి, చాలామంది ఏంటంటే ఫస్ట్ హస్బెండే వస్తారు. వాళ్ళ ఫ్యామిలీ తర్వాతొస్తది. సో, అలా అటువంటి ఉంటాయి గదా! ఆ కేసెస్ అన్నీ కూడా అలానే ఉంటది. సో, మా అప్పుడు కూడా అంతే. అప్పట్లో కూడా ఫస్ట్ మా హస్బెండ్ ఎప్పటినుంచో యూఎస్ఏలోనే ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇంక మేము రిజైన్ జేసి అన్నీ జేసి, నేను ఆ సోదంతా ఎందుకులేండి గానీ, అలా మేము తర్వాతొచ్చాము. హ్మ్. సో, ఎప్పుడైనా కూడా ఫస్టు అలా చేసుకుంటే ఏంటంటే, మీకెక్కువ మెయిన్ పర్సన్ ఉంటే కొంచెం జాబు పరంగా అట్లా నడుస్తూ ఉంటది. సో, మనం కొంచెం తర్వాతొచ్చినా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి, ఫ్యామిలీనే స్లాట్స్ బుకింగ్ కాకుండా ఇండివిడ్యువల్‌గా బుకింగ్ చేసుకుంటే అది మీకు కొంచెం హెల్ప్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకా మీరెలా పెట్టారు? ఎట్లా అటాచ్ చేశారు? అలా అంటే జస్ట్ మా సినారియోని మాకు తెలిసిన ఏజెంట్స్ వాళ్ళకి షేర్ చేసాం ఇలా. సో, వాళ్ళు మొత్తం ప్రాసెస్ చేసి పెట్టారు. మాకు వితిన్ 3 డేస్‌లోనే మొత్తం అయిపోయింది. మేము మాకిట్లా వీసా స్లాట్ ఉంది. మాకు ఎమర్జెన్సీగా కావాలి అని. అప్పట్లో చెప్పా కదా! అప్పట్లో మరి ఈజీగా అయ్యుండొచ్చు. చెప్పడం వలన మాకు ఈజీగానే ప్రాసెస్ అయిపోయింది. వితిన్ 4 డేస్‌లో మేము వీసా అపాయింట్‌మెంట్స్, బయోమెట్రిక్ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, అంతా అయిపోయింది. సో, మీరు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏజెంట్స్ ఉంటే వాళ్ళకి ప్రాపర్‌గా తెలుస్తది. అంటే ఎలా పెట్టాలి? మీ యొక్క సినారియోస్‌ని ఎట్లా అటాచ్ చేయాలి? అదంతా వాళ్ళకి ఈజీగా తెలుస్తది కాబట్టి, సో, ఎవరైనా అట్లా ఇరుక్కపోయి ఉంటే, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో, ఇంతే అండి ఆల్మోస్ట్ నాకు తెలిసిందైతే షేర్ చేశాను. రేపు ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.